Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. గూగుల్లోకి వెళ్ళి APOBMMS అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, APOBMMS అని, ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత APOBMMS కు సంబంధించిన హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ని, మొబైల్ నెంబర్ని, మీ యొక్క ఫుల్ నేమ్ని ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ని, అలాగే మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి క్యాస్ట్ డీటెయిల్స్ని ఫిల్ చేసి ఇక్కడ కింద టిక్ మార్క్ కనబడుతుంది కదా, ఈ యొక్క టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే మీ ఆధార్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కొడతానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అడుగుతుంది, అలాగే పాస్వర్డ్ కూడా అడుగుతుంది. మీ యొక్క యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబరే, పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క ఫోన్కి మెసేజ్ వచ్చింటుంది కదా ఓటీపీ, ఆ యొక్క ఓటీపీ పాస్వర్డ్. ఆ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్లో ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాస్ట్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తానే మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి రేషన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. మ్యారేజ్, డిసేబుల్డ్ అనే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని, స్టడీ టైపు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ డిస్ట్రిక్ట్లో పాస్ అయినారు, అలాగే మీ యొక్క సర్టిఫికెట్ని కూడా అప్లోడ్ చేయాలి. మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఎలిజిబుల్ స్కీమ్స్ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క ఎలిజిబుల్ స్కీమ్స్లో మీ యొక్క మెయిన్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ స్కీమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, అలాగే సెక్టార్ వచ్చేసి అగ్రికల్చరా, అనిమల్ హస్బెండరీ, బిజినెస్సా, ఇండస్ట్రీసా, సర్వీసా, ఇలా. నేను బిజినెస్కి సంబంధించి కాబట్టి బిజినెస్కి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే స్కీమ్స్, మీరు ఏ షాప్ అయితే పెట్టినారో ఆ యొక్క షాప్ నేమ్కి సంబంధించిన స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ యొక్క షాప్ మీద ఎంత యూనిట్ ఆఫ్ కాస్ట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ యొక్క యూనిట్ ఆఫ్ కాస్ట్ అనేది 2 lakhs, 3 lakhs అనేది అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీకు స్కిల్ సర్టిఫికేట్ ఉందా, ఫస్ట్ టైం ఈ యొక్క స్కీమ్ని పొందుతున్నారా, 5 years ముందు ఇట్లాంటి సబ్సిడీ లోన్స్ ఏమైనా తీసుకున్నారని అడుగుతుంది. ఆ ఆప్షన్స్ అన్ని నేను నో సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. అప్లికేషన్ ప్రివ్యూలో ఏమైనా రిమార్క్ ఉంటే కనుక మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని క్లియర్గా ఉంటే కనుక టిక్ మార్క్ మీద టిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తానే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన అప్లికేషన్ని ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు.